ఒకప్పుడు సువర్ణదత్తుడనే రాజు ఉండేవాడు. అతను చాలా లోభి. రోజూ తన సంపదను లెక్కపెడుతూ ఇంకా ఎక్కువ కావాలని ఆశపడేవాడు. ఒకరోజు ఒక దేవదూత వచ్చి, నీ కోరిక ఏమిటి అని అడిగింది. రాజు, నేను ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా మారాలి అని చెప్పాడు. దేవదూత, నీవు తాకిన ప్రతీదీ బంగారంగా మారుతుంది అనే వరమిచ్చింది. రాజు ఆనందంతో తన మంచం, బట్టలు, ఆహారం, నీటిని తాకాడు. అన్నీ బంగారమయ్యాయి. కాని అతను తినలేక తాగలేక చాలా బాధ కలిగింది. పొరపాటున తన కూతురిని తాకగా ఆమె కూడా బంగారు విగ్రహంగా మారిపోయింది. రాజు చాలా దుఃఖించి ఏడ్చాడు. తన తప్పు గ్రహించాడు. దేవదూతను వేడుకుని తన వరాన్ని తీసుకోవాలని ప్రార్థించాడు. దేవదూత మళ్లీ వచ్చి నదీజలాన్ని ప్రతిదానిపై చల్లమని చెప్పింది. రాజు అలా చేయగా అన్నీ మళ్లీ మామూలుగా మారాయి. రాజు జీవితంలో గొప్ప పాఠం నేర్చుకున్నాడు. నీతి: ఉన్నదానితో సంతృప్తిగా ఉండాలి. ఇలాంటి మరిన్ని కథల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.